ఈ వీడియోలో మనం హెల్స్ కిచెన్ లోని డార్క్ అండ్ గ్రీటీ వరల్డ్ లోకి డైవ్ చేస్తున్నాము. డేర్ డెవిల్ బార్న్ అగైన్ సీజన్ 2 అఫీషియల్ గా రిలీజ్ అయ్యి ఇంటర్నెట్ ని షేక్ చేస్తుంది. ఈ రోజు మనం మాట్లాడేది కేవలం మ్యాట్ మార్డాక్ కొత్త టాక్టికల్ బ్లాక్ సూట్ ని ఎందుకు వేసుకున్నాడు, విల్సన్ ఫిస్ మేయర్ గా ఎన్వైసీని ఎలా మ్యానిపులేట్ చేస్తున్నాడు, ఈ 3 ఎపిసోడ్స్ లో మనం చూసిన ఆ మిస్టీరియస్ అప్డేట్స్ అన్ని ఈ వీడియోలో చూద్దాం. రెడీగా ఉన్నారా? సో లేట్ ఎందుకు, ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ ని ఆన్ లో పెట్టుకోండి. ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్. లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వీడియోలోకి వస్తే ఫస్ట్ మనం ఈ సిరీస్ లోని క్యాస్ట్ అండ్ క్రూ అలాగే బడ్జెట్ గురించి మాట్లాడుకుందాం. ఈ సిరీస్ లోని క్యాస్ట్ గురించి చూస్తే మొదటి మెయిన్ లీడ్ వచ్చేసి చార్లీ కాక్స్ యాస్ మ్యాట్ మార్డాక్ అలియాస్ డేర్ డెవిల్. నెక్స్ట్ మెయిన్ లీడ్ వచ్చేసి విన్సెంట్ డొనాఫియో యాస్ మేయర్ విల్సన్ ఫీస్. నెక్స్ట్ మెయిన్ లీడ్ వచ్చేసి డెబ్రాన్ వాల్ యాస్ కారెన్ పేస్, ఈమె బ్యాక్ యాస్ ది హార్ట్ ఆఫ్ ది షో. నెక్స్ట్ మెయిన్ లీడ్ వచ్చేసి విల్సన్ బెథెల్ యాస్ డెక్స్ అలియాస్ బుల్సై, హీ ఈస్ రిటర్నింగ్ విత్ ఏ డెడ్లీ ఎయిమ్. నెక్స్ట్ మెయిన్ లీడ్ వచ్చేసి హంటర్ ప్యారిష్ యాస్ మ్యూస్, ఇతను ఒక టెరిఫైయింగ్ సీరియల్ కిల్లర్ ఆర్టిస్ట్. నెక్స్ట్ మెయిన్ లీడ్ వచ్చేసి కమాలా రోడ్రిగస్ యాస్ ఏంజెలియా డెల్ టోరో అలియాస్ వైట్ టైగర్. నెక్స్ట్ మెయిన్ లీడ్ వచ్చేసి మాథ్యూ లిలార్డ్ యాస్ మిస్టర్ చార్లెస్, ఇతను ఒక మిస్టీరియస్ సిఐఏ ఆపరేటివ్. ఇప్పుడు మనం ఈ సిరీస్ యొక్క క్రూ గురించి మాట్లాడుకుందాం. ఈ షో రన్నర్స్ వచ్చేసి డారియో స్కాడపెన్. ఈ సిరీస్ యొక్క డైరెక్టర్స్ వచ్చేసి జస్టిన్ బెన్సన్ అండ్ ఆరన్ మోర్హెడ్. ఇప్పుడు మనం ఈ సిరీస్ యొక్క బడ్జెట్ గురించి మాట్లాడుకుందాం. రిపోర్ట్స్ ప్రకారం ఈ సీజన్ టోటల్ బడ్జెట్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ $200 మిలియన్. అంటే ప్రతి ఎపిసోడ్ కి దాదాపు $25 మిలియన్ ఖర్చు చేస్తున్నారు. దీనివల్ల యాక్షన్ అండ్ విజువల్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ సిరీస్ ఏ ఓటీటీ ప్లాట్ఫామ్ లో అవైలబుల్ గా ఉందో చూద్దాం. ఇండియాలో అయితే జియో స్టార్, అదే గ్లోబల్ గా అయితే డిస్నీ ప్లస్ ప్లాట్ఫామ్ లో ఈ సిరీస్ అవైలబుల్ గా ఉంది. ఇప్పుడు మనం ది థీమ్ ఆఫ్ ది సిరీస్ గురించి మాట్లాడుకుందాం. డేర్ డెవిల్ బార్న్ అగైన్ సీజన్ 2. ఈ సీజన్ 2 యొక్క థీమ్ ఏంటంటే రివల్యూషనరీ జస్టిస్. మ్యాట్ మార్డాక్ ఇప్పుడు కేవలం విజిలెంట్ కాదు, విల్సన్ ఫ్రిస్ క్రియేట్ చేసిన యాంటీ విజిలెంట్ లా కి వ్యతిరేకంగా ఒక మూవ్మెంట్ ని లీడ్ చేస్తున్నాడు. సిస్టమ్ లోని కరప్షన్ ని ఎక్స్పోజ్ చేస్తూ విజిలాంటిజం అంటే క్రిమినల్స్ ని చంపడం కాదు, జస్టిస్ ని కాపాడడం అని మ్యాట్ ప్రూవ్ చేయాలి. విల్సన్ ఫిస్ లాని వెపన్ గా వాడుతుంటే మ్యాట్ మార్డాక్ రెసిస్టెన్స్ ని వెపన్ గా వాడుతున్నాడు. ఇప్పుడు మనం ఈచ్ ఎపిసోడ్ యొక్క కంప్లీట్ బ్రేక్ డౌన్ అలాగే హిడెన్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుందాం. ముందుగా మనం ఫస్ట్ ఎపిసోడ్ తో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఎపిసోడ్ యొక్క నేమ్ ఏంటంటే ది నార్థన్ స్టార్. ఈ ఎపిసోడ్ యొక్క స్టోరీ బ్రేక్ డౌన్ ఏంటంటే మ్యాట్ మార్డాక్ ది నార్థన్ స్టార్ అని కార్గో షిప్ లోకి స్నీక్ ఇన్ అవుతాడు. ఇందులో ఫిస్ కి చెందిన మిలిటరీ వెపన్స్ ఉన్నాయి. షిప్ డెక్ మీద జరిగే బ్రూచువల్ హాల్వే స్టైల్ ఫైట్ అయితే హైలైట్ అని చెప్పవచ్చు. ఇందులోని కాన్ఫ్లిక్ట్స్ ఏంటంటే మ్యాట్ ఐడెంటిటీ డేంజర్ లో ఉంది. ఏవిటిఎఫ్, ఇక్కడ ఏవిటిఎఫ్ అంటే ఏంటంటే యాంటీ విజిలెంట్ టాస్క్ ఫోర్స్. మ్యాట్ ని కార్నర్ చేసి అన్మాస్క్ చేస్తారు, కానీ బుల్సై రిటైన్ అయ్యి మ్యాట్ ని సేవ్ చేస్తాడు. ఇప్పుడు మనం ఇందులోని హిడెన్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుందాం. షిప్ కంటైనర్స్ మీద రోక్సన్ ఎనర్జీ లోగో ఉంది. రేడియో ఫ్రీక్వెన్సీ 61.6 దగ్గర స్ట్రక్ అయి ఉంటుంది, అంటే ఇక్కడ ఎర్త్ 616 రిఫరెన్స్ ఉంది. ఇప్పుడు మనం ఎపిసోడ్ 2 యొక్క కంప్లీట్ బ్రేక్ డౌన్ ని చూద్దాం. ఎపిసోడ్ 2 నేమ్ వచ్చేసి షూట్ ది మూన్. ఈ ఎపిసోడ్ యొక్క స్టోరీ బ్రేక్ డౌన్ ఏంటంటే మేయర్ ఫీస్ అఫీషియల్లీ ఏవిటిఎఫ్ ని లాంచ్ చేస్తాడు. మ్యాట్ ఇప్పుడు మిస్సింగ్ పర్సన్ గా ప్రొజెక్ట్ అవుతున్నాడు. ఇందులోని కాన్ఫ్లిక్ట్స్ ఏంటంటే మ్యాట్ అండ్ కారెన్ పేస్ నెల్సన్ మార్డాక్ అండ్ పేస్ లీగసీని సేవ్ చేసుకోలేకపోతున్నారు, ఎందుకంటే ఫిస్క్ సిటీ మొత్తాన్ని సర్వైలెన్స్ తో నింపేశాడు. ఇందులోని హిడెన్ డీటెయిల్స్ గురించి చెప్పాలంటే బీబీ యూరిచ్, అదే బెన్ యూరిచ్ నైస్ సిటీ వితౌట్ ఫియర్ అనే సీక్రెట్ బ్రాడ్కాస్ట్ చేస్తుంది. బ్యాక్గ్రౌండ్ న్యూస్ పేపర్ మీద డైలీ బ్లాక్ మెన్షన్ ఉంటుంది. ఇప్పుడు మనం ఎపిసోడ్ 3 గురించి మాట్లాడుకుందాం. ఎపిసోడ్ 3 నేమ్ ఏంటంటే ది స్కేల్స్ అండ్ ది స్వార్డ్. ఈ ఎపిసోడ్ ఒక స్టోరీ బ్రేక్ డౌన్ గురించి చెప్పాలంటే వైట్ టైగర్స్, అదే ఏంజెలియా డెల్ టోరో డెబ్యూట్ జరుగుతుంది. ఏంజెలియా అండ్ మ్యాట్ కలిసి ఫిస్క్ సీక్రెట్ డిటెన్షన్ సెంటర్ లోకి ఇన్ఫిల్ట్రేట్ అవుతారు. ఇందులో కాన్ఫ్లిక్ట్స్ ఏంటంటే మ్యూస్ మర్డర్స్ ని అట్లా చేస్తాడు. మ్యూస్ కి హార్ట్ బీట్ లేదు, ఇది మ్యాట్ సెన్సెస్ కి బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఇందులో స్పాయిలర్ గురించి చెప్పాలంటే బుల్సై రిటర్న్ అయ్యి మ్యాట్ ఒక మామ్ సిస్టర్ గురించి ఎంక్వైరీ చేస్తాడు. డేంజర్ ఇస్ నో పర్సనల్. ఇప్పుడు మనం ఈ 3 ఎపిసోడ్స్ ని ఎందుకు చూడాలో అలాగే ఈ సిరీస్ ని ఎందుకు చూడాలో 5 రీజన్స్ లో చూద్దాం. ముందుగా మనం ఈ 3 ఎపిసోడ్స్ ని ఎందుకు చూడాలో 5 రీజన్స్ లో చూద్దాం. రీజన్ నెంబర్ 1, బుల్సై రిడెంప్షన్. మ్యాట్ ని సేవ్ చేసి బుల్సై యు ఆర్ వెల్కమ్ అని నైఫ్ తోటి నోట్ రాయడం ఎపిక్.
రీజన్ నెంబర్ 2, ది టాక్టికల్ బ్లాక్ సూట్. మ్యాట్ ఈసారి కొత్త అప్గ్రేడెడ్ టాక్టికల్ సూట్ లో చాలా రాగా ఉన్నాడు. రీజన్ నెంబర్ 3, మ్యూజ్ ఇంట్రడక్షన్. హార్ట్ బీట్ లేని విలన్ ఇంట్రడక్షన్ మార్వెల్ లోని బెస్ట్ అని చెప్పొచ్చు. రీజన్ నెంబర్ 4, ది షిప్ ఫైట్. 10 minute లాంగ్ ప్రాక్టికల్ యాక్షన్ సీక్వెన్స్ ఇది. రీజన్ నెంబర్ 5, వైట్ టైగర్స్ పవర్. ఏంజెలియా డెల్ టోరో ఎంట్రీ తోటి స్ట్రీట్ లెవెల్ యాక్షన్ పీక్ కి వెళ్ళింది. ఇప్పుడు మనం ఈ సిరీస్ ఎందుకు చూడాలో 5 రీజన్స్ లో చూద్దాం. రీజన్ నెంబర్ 1, ది నెట్ఫ్లిక్స్ వైబ్. వైలెన్స్ అండ్ గ్రిడ్ తగ్గించకుండా తీశారు. రీజన్ నెంబర్ 2, ఫిస్క్ వర్సెస్ మ్యాట్. పొలిటికల్ అండ్ సైకలాజికల్ వార్. రీజన్ నెంబర్ 3, జియో స్టార్ విజువల్స్. ఇందులో 4K డాల్బీ విజన్ లో విజువల్స్ క్వాలిటీ అమేజింగ్ గా ఉంది. రీజన్ నెంబర్ 4, ఫాస్ట్ పేస్. కేవలం 8 ఎపిసోడ్స్ వల్ల ఎక్కడ బోర్ కొట్టదు. రీజన్ నెంబర్ 5, MCU లింక్స్, సెంట్రీ రిఫరెన్సెస్ అండ్ రోక్సెన్ ఇన్వాల్వ్మెంట్ ఇందులో ఉంది. ఇప్పుడు మనం ఇందులోని పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. మొదటగా పాజిటివ్స్ గురించి చెప్పాలంటే డార్క్ నోయర్ సినిమాటోగ్రఫీ, ఇంటెన్స్ సౌండ్ డిజైన్ అండ్ క్యారెక్టర్ డిప్. ఇందులో ఇవి పాజిటివ్స్ అని చెప్పొచ్చు. ఇందులోని నెగిటివ్స్ గురించి చెప్పాలంటే కోర్ట్ రూమ్ సీన్స్ కొంచెం స్లోగా అనిపించొచ్చు. సెకండరీ క్యారెక్టర్ ఆర్క్స్ లైక్ హెథర్ గ్లెన్ కి ఎక్కువ స్క్రీన్ టైం ఇవ్వలేదు. ఇవి ఇందులో నెగిటివ్స్ అని చెప్పొచ్చు. ఇప్పుడు మనం ఈ సిరీస్ కి మన సైడ్ నుండి రేటింగ్, అలాగే ఎందుకు ఈ రేటింగ్ ఇచ్చాననే రీజన్, అలాగే కాంప్లిమెంట్ ని చూద్దాం. ముందుగా నా రేటింగ్ వచ్చేసి 10 కి 9.2 స్టార్ రేటింగ్ ఇస్తాను. రీజన్ ఏంటంటే యాక్షన్, స్టోరీ, పేసింగ్ అండ్ మ్యూజ్ ఇంట్రడక్షన్ వల్ల ఈ సిరీస్ టాప్ టైర్ లో నిలిచింది. ఇప్పుడు మనం కాంప్లిమెంట్ గురించి చూద్దాం. చార్లీ కాక్స్ అండ్ విన్సెంట్ డోనిఫోరియో ఆర్ అబ్సల్యూట్ లెజెండ్స్. ఈ సీజన్ మాత్రం నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ డేర్ డెవిల్ వైబ్స్ ని పర్ఫెక్ట్లీ మ్యాచ్ చేసింది. సో ఫ్రెండ్స్, నషల్లో చెప్పాలంటే డేర్ డెవిల్ బార్నగన్ సీజన్ 2 మొదటి 3 ఎపిసోడ్స్ మాత్రమే ఒక బ్లాక్ బాస్టర్ శాంపుల్. మ్యూజ్ అసలు గోస్టా లెక్క ఎక్స్పెరిమెంటా? బుల్సా ఎందుకు మ్యాట్ కి హెల్ప్ చేశాడు? మ్యాట్ మోర్డాక్ ఐడెంటిటీ ఫిస్క్ ఎందుకు ఎక్స్పోజ్ చేయలేదు? ఇవన్నీ తెలియాలంటే మనం ఎపిసోడ్ 4 వరకు వెయిట్ చేయాల్సిందే. ఇండియాలో జియో స్టార్ లో ఈ ఎపిసోడ్ చూసాక మీరు ఏమనుకుంటున్నారో, ఆ హార్ట్ బీట్ లేని విలన్ గురించి మీ థియరీ ఏంటో వెంటనే కామెంట్ సెక్షన్ లో చెప్పేయండి. ప్రతి కామెంట్ ని నేను రీడ్ చేస్తా. ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మార్వెల్ బ్యాచ్ కి షేర్ చేయండి. ఈ వీడియోపై మీ ఒపీనియన్ ని, నెక్స్ట్ వీడియో దేని గురించి చేయాలో టాపిక్ సజెషన్స్ ని, అలాగే నెక్స్ట్ Q&A ఎపిసోడ్ కోసం మీ క్వశ్చన్స్ ని కింద కామెంట్ సెక్షన్ లో కుమ్మేయండి. ఇంకా ఇలాంటి స్పెషల్ వీడియోస్, అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని యాక్టివేట్ లో పెట్టుకోండి. మరో ఎక్సైటింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.